విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలో పర్యటన అయితే కొనసాగుతుంది. అలాగే రాజమహేంద్రవరంలో ఆయన అయితే ఆర్ట్స్ కాలేజ్లో ఈరోజు పలు భవనాలకైతే శంకుస్థాపన కార్యక్రమం నిమిత్తం కూడా దాంతోపాటు ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఏదైతే నన్నయ్య యూనివర్సిటీలో కూడా పలు భవనాలను కూడా ప్రారంభించేందుకు అయితే రాబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జన సైనికులకైతే చిన్న వివాదం అయితే నెలకొంది. అక్కడ ప్రధానంగా ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి జనసేన కార్యకర్తలు అయితే ఇక్కడ అందరూ కూడా అలాగే స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన ఫ్లెక్సీలతో పాటు అలాగే ఇక్కడ కనీసం స్థానిక ఎమ్మెల్యేకి సరిగ్గా గుర్తింపు లేదు, అలాగే తన సతీమణికి కూడా ఇక్కడ అవమానం జరిగిందంటూ కూడా ఇక్కడ అంతా భారీ ఎత్తున జన సైనికులందరూ కూడా ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ స్థానికులు ఉన్నారు, మాట్లాడదాం ఎందుకు ఆందోళన చేస్తున్నారు, చెప్పండి ఏం జరిగిందండి ఇక్కడ? ఇప్పుడు మా రాజనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీ బత్తుల బలరామకృష్ణ గారు, మేము ఇప్పుడు ఉన్నది రాజనగర్ నియోజకవర్గ ప్రాంతం అనేది, కానీ మాకు ఇప్పుడే అనుమానం వస్తుందండి. ఇక్కడ మేము రాజనగర్ నియోజకవర్గంలో ఉన్నామో పక్క నియోజకవర్గంలో మాకు తెలియట్లేదండి. ఇక్కడ ఇనాగరేషన్స్కి అతిరథ మహారథులు వస్తున్నారని చెప్పేసి నారా లోకేష్ గారు వస్తున్నారని చెప్పేసి ఎక్కడ ఒక ఫ్లెక్స్ కానీ ఏమీ లేదు. అసలు ఇక్కడ నియోజకవర్గం లేదని అనుమానం. దాకపోతే మా ఫ్లెక్స్ లేవండి ఇక్కడ. బత్తుల బలరామకృష్ణ గారు ఫ్లెక్స్ అసలు ఆహ్వానిస్తూ ఫ్లెక్స్ అని ఉండాలండి. సరే అది లేదు, పక్కన పెట్టేసేయండి. మా ఒక్క నిమిషం ఉండండి, ఇప్పుడు ఒక్క నిమిషం ఉండండి స్వామి. ఇప్పుడు మాకు నియోజకవర్గానికి ఈ రాజన్న నియోజకవర్గానికి గెలుపొందడానికి ప్రధానమైన కారణం శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి గారు, మా ఇంటి ఆడబడుచు ఆవిడ తర్వాతే వాస్తవం చెప్పాలి మా ఎమ్మెల్యే గారు. అటువంటిది ఆవిడ అంత గౌరవంగా మేమందరం గుండెలు పెట్టుకు పూజించుకుంటున్న ఆవిడ్ని ఈరోజు కార్యక్రమానికి వస్తే ఒక మహానుభావుడు ఏదో ప్రతాప్ రెడ్డి అట వెళ్ళనివ్వకుండా బయటికి గెంటేశాడట. ఏంటది పని? ఇది వైసీపీ రాజ్యమా లేకపోతే కూటమి ప్రభుత్వం లోకల్గా పెట్టడానికి ఏమైనా ఇతను చేశారు ఈ కార్యక్రమం? ఇది ఖచ్చితంగా మేమైతే మాత్రం ఈ విషయం వదిలేదు లేదు. ఎందుకంటే శ్రీ బలరామకృష్ణ గారు అసెంబ్లీ శాసనసభ్యులుగా ఎన్నికైన తర్వాత ఈ నన్న యూనివర్సిటీలో జరిగి అనేక అవకతవకలు తెలిసి కూడా ఆయన సరే ఫోన్లో ఎంప్లాయీ కొట్టకూడదని చెప్పేసి గతంలో వైసీపీ చేసిన అరాచకాలు లేదా లూటీలు ఇవన్నీ అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ పెట్టినా కానీ ఒకళ్ళు కొట్టకూడదని ఉద్దేశం ఆయన సహృదయంతో ఉంటే ఆయనకి ఈరోజు ఇంత అవమానమా? అంటే ఆయనకు అవమానం జరిగితే జనసేన పార్టీ జరిగింది కదా, మా కార్యకర్తలు జరిగింది. సంబంధించిన నాయకులు ఫోటోలు అన్నీ ఉన్నాయండి, ఫ్లెక్సీలు కూడా మీరు చూడొచ్చు అండి. ఇక్కడ ఇదిగోండి మన పక్క నియోజకవర్గం అండి అని మేము పేరు చెప్పక్కలేదు. ఆ పక్కన ఇంకో మినిస్టర్ గారు అండి, అక్కడ ఆ పక్కన ఇంకొక వీళ్ళందరూ ఉన్నారు. కానీ ఆ నియోజకవర్గం మా అడ్డా ఇది. మేము చూస్తే అదే అసలు నిజంగా సందేహం ఉందండి. ఎవరినో చెప్పేసి ఇది మీ నియోజకవర్గం తీసి పక్క నియోజకవర్గం కలిపేసని చెప్పానండి, ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం మేమండి. అందుకు మేము ఏమీ చేయలేమండి. అది చూడొచ్చు, ఇక్కడ ఉధృత వాతావరణం అయితే నెలకొంది. అలాగే ఎవరైతే రాజనగరం ఎమ్మెల్యే సతీమణి కూడా ఇక్కడ చేరుకున్నారో ఆమె ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలోనే వీసీ ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో వాళ్ళైతే అడ్డుకున్నారని కూడా జనసేన కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. చెప్పండి ఏం జరిగిందండి? ఈరోజు లోకేష్ గారు ఐటీ ప్రోగ్రాం నుంచి నన్నయ్య యూనివర్సిటీకి వచ్చే భాగంలో మా ఎమ్మెల్యే గారు బత్తుల బలరామకృష్ణ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి నారా లోకేష్ గారిని రిసీవ్ చేసుకుని కాన్వాయ్లో వచ్చి ముందు జాగ్రత్తగా అన్నీ పరిశీలించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడికి రావడం డైరెక్ట్గా ఇది ఇక్కడ లోపల ఫ్లెక్సీలు ఉండకూడదు అనేది యూనివర్సిటీలో ఏజ్ అ రూల్. సరికి దానికి ఏం జరిగిందో తెలియదు. కానీ మా రాజానగరం నియోజకవర్గం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు నన్న యూనివర్సిటీ మా నియోజకవర్గంలో ఉండగా ఈ వీసీ గారు వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో ఆవిడ మా ఎమ్మెల్యే గారికి వెల్కమ్ పలకుండా అని చుట్టుపక్కల ఎమ్మెల్యే గారు అందరికీ వెల్కమ్ పలికి మా ఎమ్మెల్యే గారిని అవమానించడం అనేది మా కార్యకర్తలు చాలా బాధించింది. దాన్ని నిమిత్తం మా కార్యకర్తలు అడగడానికి వెళ్ళినప్పుడు లోపలికి వెళ్తున్నప్పుడు ఎవరైతే వైస్ ఛాన్సలర్ ఉన్నారో ఈవిడు వైసీపీ వైస్ ఛాన్సలర్ అని చెప్తాను నేను ఒక జనసేన నాయకుడిగా. ఈవిడు వీసీ కాదు, వైసీపీ వీసీ. వైసీపీ రౌడీలు పెట్టుకుని ఆవిడ ఈరోజు మా వెంకటలక్ష్మి గారిని బయటికి గంటేసే ప్రయత్నంతో చేయకూడేసి గంటేశారు. జన సైనికులు చూస్తూ ఊరుకుంటాం అనుకుంటున్నారా? తాట తీసేస్తాం. ఏమనుకుంటున్నారో రాజానగరం నియోజకవర్గంలో ఒక మహిళకి అన్యాయం జరిగితేనే మా ఎమ్మెల్యే గారు మేము ఇటు బస్సులు ఊరుకోం. అలాంటిది మా అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎంతో ప్రీతివంతమైన ఒక చెల్లిలాగా ఇవాళ రాష్ట్రంలో నాశాన నావంతు కోఆర్డినేటర్గా ఎన్నో సేవలు చేసి ఇవాళ రాజానగరం నియోజకవర్గంలో ప్రజలకు ఎంతో ఉపయోగపడే ఒక మహిళ మా సిస్టర్ అయినటువంటి అలాంటి ఆవిడని కూడా తోసేశారంటే ఈ వైస్ ఛాన్సలర్ ఖచ్చితంగా ఈ వీసీ నుంచి ఇక్కడ సస్పెండ్ చేసి మాకు వెంటనే న్యాయం చేయాలని చెప్పేసి కోరుకున్నాం. అక్కడంతా కూడా ఇప్పుడే స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ కూడా చేరుకున్నారు, సంఘటన స్థలాన్ని కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. అలాగే ఇక్కడ ఇప్పుడే కార్యకర్తలతో కూడా ఆయన మాట్లాడుతున్నారు. సార్ చెప్పినటువంటి ఎవరైతే ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారో ఇక్కడ స్థానికంగా ఇక్కడ ఉన్నటువంటి లోకల్ పక్క నియోజకవర్గం ఫ్లెక్సీలు ఉన్నాయని కూడా ఇక్కడ అందరూ కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే మరికొన్ని ఇక్కడ ఫ్లెక్సీలు కూడా ఇక్కడ జనసేన కార్యకర్తలందరూ కూడా చూస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అంటే ఇక్కడ అన్ని సంబంధించినటువంటి కూటమి నాయకులు ఇవన్నీ కూడా వేశారు. నియోజకవర్గం ఏదైతే రాజానగరం నియోజకవర్గంలో ఈ యొక్క నన్నయ్య
నన్నయ్య యూనివర్సిటీ ఉంది. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యేలకు సరైన గుర్తింపు లేదు. అంతేకాకుండా ఆ ఎమ్మెల్యే సతీమణిని వెంకటలక్ష్మి గారిని కూడా బయటికి గెంటేశారంటూ కూడా వీళ్ళందరూ కూడా జన సైనికుల ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఇప్పుడు జన సైనికులకు కూడా నచ్చచెప్పే ప్రయత్నం స్థానిక ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు ఇక్కడ చేరుకుని మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, ఏంటి మీ జన సైనికులు ఎందుకు ఆందోళన చేపట్టారు? ఇక జన సైనికులు ఏంటి? ఏం లేదండి, ఇక్కడ అసలు ఇష్యూ ఏం లేదు. అంతా కూడా ఏదో కావాలని క్రియేట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ ఎలాంటిది లేదు, ఏమి లేదు. అంటే ఇక్కడ ఒక కార్యకర్తలు అంటే ఫ్లెక్సీలో స్థానిక నియోజకవర్గంలో ఇక్కడ ఈరోజు పర్యటన ఉంది లోకేష్ గారి పర్యటనలో. ఎందుకు మరి వైస్ ఛాన్సలర్లు ఈ విధంగా వ్యవహరించారని కూడా చెప్పుకొస్తున్నారు. వైస్ ఛాన్సలర్ గురించి నాకు ఐడియా లేదు, కానీ లోపల అసలు యూనివర్సిటీలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో ఫ్లెక్స్లు పెట్టకూడదు. సరే పెడితే పెట్టారు. ఆవిడ స్వాగతం పలుకుతూ వైస్ ఛాన్సలర్ గారు ఈ యొక్క ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఉన్న ఎమ్మెల్యేలని ఎమ్మెల్సీలు అందరికీ స్వాగతం పలుకుతూ ఫ్లెక్స్లు పెట్టారు. అందులో స్థానిక ఎమ్మెల్యే ఎందుకు లేదని జన సైనికులు అడగడంతో ఆ యొక్క వీసీ గారు పిఏ అట ఎవరో అతనేమో బత్తుల వెంకటలక్ష్మి గారిని తోసాడు. ఆ తోయడం వల్ల కొంచెం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. కానీ మొత్తం అంతా కూడా కంట్రోల్ చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా సరిచేసి పంపించేశాను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు అద్భుతమైనటువంటి కూటమి ఏర్పాటు చేసి మోడీ గారిని కూడా కలుపుకొని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చేస్తున్నారు. అలాంటప్పుడు ఒక ఆఫీసర్ చేసిన తప్పుకి కూటమి ప్రభుత్వానికి ఎవరో దయచేసి రుద్దొద్దు. ఇది లోకేష్ బాబు గారికి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ, కూటమి నాయకులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. ఆ వైస్ ఛాన్సలర్ ఇంటెన్షన్ ఏంటో మాకు తెలియదు. ఆవిడ ఫస్ట్ నుంచి ఆవిడ మీద ఆరోపణలు ఉన్నాయి. వైసీపీ వాళ్ళనే దగ్గర పెట్టుకుని పరిపాలిస్తున్నారు ఇక్కడని. ఆ భర్త కూడా ఇక్కడ పెత్తనాలు చేస్తుంటాడు. ఆ వైస్ ఛాన్సలర్ పక్కన కుర్చేసుకుని కూర్చుని ఉంటాడు. ఆవిడ నగలకి, పట్టు చీరలకి, లంచాలకు పడిపోయి ఏదో చేస్తుంటుందని చాలా పుకార్లు వచ్చినాయి. కానీ అవన్నీ కూడా లోకేష్ బాబు దృష్టిలో పెట్టి విచారిస్తాం. కానీ దానికి సంబంధం లేదు. ఇక్కడ అసలు ఎలాంటి ఉద్రిక్తమైన వాతావరణం లేదు. మా జన సైనికులందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు ఆదేశానుసారం పనిచేస్తారు తప్ప ఎవ్వరూ కూడా ఎలాంటి పొరపాట్లు చేయరు. మా వాళ్ళు ఇక్కడ ఏదైతే ఉద్రిక్త ఎప్పుడైతే వాళ్ళ నాయకురాలు బత్తుల వెంకటలక్ష్మి గారిని వీసీపీఏ తోసారో ఆ తోస్తే వాళ్ళకి కొంచెం చిన్నపాటి బాధ కలిగింది. కానీ అందరినీ సముదాయించాను. ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేదు. అంటే అవినీతిని బయట పెడుతున్నందుకు ఇటువంటి ఈ పని జరిగింది అనుకోవచ్చు. అంటే కార్యకర్తలు కూడా అవినీతిని మేము ప్రభుత్వం అండి అవినీతిని రికార్డెడ్గా తీసి ఆవిడకి దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటారో ఏమున్నాయో అవన్నీ రికవరీలు కూడా చేస్తారు. ఇది పరిస్థితి. ప్రస్తుతం అయితే కార్యకర్తలతో మాట్లాడి ఈ యొక్క ఏదైతే పర్యటన నేపథ్యంలో మరి కొద్దిసేపట్లో నారా లోకేష్ అయితే ఇక్కడ చేరుకుంటున్న నేపథ్యంలోనే ఇక్కడ వాళ్ళ కార్యకర్తలతో మాట్లాడి నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ వీసీ తీరుపై ఇక్కడ అందరూ కూడా మాట్లాడుతున్నారు. ఇక్కడ కార్యకర్తలతో కూడా మాట్లాడేందుకైతే బత్తుల బలరామకృష్ణ గారు ఈ యొక్క ఏదైతే నన్నయ్య యూనివర్సిటీలో మరి కొద్దిసేపట్లో ఇక్కడికి చేరుకోబోతున్న లోకేష్కి ఇక్కడ సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చూస్తున్న నేపథ్యంలో ఈ యొక్క ఘటన అయితే చోటు చేసుకుంది. ఇక్కడ స్థానికంగా నియోజకవర్గంలో చుట్టుపక్కల ఉన్నటువంటి ఎమ్మెల్యేలకు సంబంధించిన ఫోటోలన్నీ కూడా పెట్టి అలాగే స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క స్థానిక నియోజకవర్గంలోని ఈ యొక్క నన్నయ్య యూనివర్సిటీ ఉందని స్థానిక ఎమ్మెల్యే ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయకుండా ఈ విధంగా అవమానపరిచే విధంగా కూడా చేశారని కూడా చెప్పుకొస్తున్నారు. ఈ లోపలికి వెళ్ళి మాట్లాడే ప్రయత్నంలోనే అలాగే ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారికి సంబంధించిన సతీమణి వెంకటలక్ష్మి గారిని ఆమె దురుసుగా ప్రవర్తించకుండా ఆమెపై దోశారని కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్న నేపథ్యంలో జనసేన కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అలాగే గత కొన్నాళ్ళుగా ఈ యొక్క నన్నయ్య యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి అవినీతిని బయట పెడుతున్నందుకు ఈ విధంగా అవమానం చేసేందుకు ఈ యొక్క వైస్ ఛాన్సలర్ పూనుకున్నారని కూడా వీళ్ళందరూ కూడా జన సైనికులు ఆరోపణలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ప్రస్తుతం రాజనగర్ ఎమ్మెల్యే జనసేన కార్యకర్తలతో ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బందులు లేవు, అధికారులు చేసిన తప్పుదానికి ఈ కూటమి ప్రభుత్వం ఎటువంటి ఇబ్బందులు తలెత్తకూడదని అవమానాలు వీళ్ళందరూ కూడా పడుతున్న నేపథ్యం వీళ్ళందరూ కూడా నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక్కడ ఎటువంటి విభేదాలు లేవంటూ కూడా రాజనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ గారు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్ RTV రాజనగరం నుంచి. రాజనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీసాడో ఆయన ఎవరు తీయమన్నాడో జన సైనికులు అందరూ తెలుసుకుంటే మా ఎమ్మెల్యే గారి మాట కూడా ఆలకించకుండా ఆడెవడైతే మా మేడం గారి మీద చేసాడో మా ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎవడైతే తీసాడో ఆ ఫ్యామిలీ మాట కూడా అనుకుంటా వాళ్ళ మేము లాక్కొచ్చేస్తాం. దయచేసి పోలీసు వారు కూడా చెప్తున్నాం, మిమ్మల్ని మీ మీద గౌరవంతో కూటమి ప్రభుత్వం 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఉండాలని పవన్ కళ్యాణ్ గారు అనటం వల్ల మా ఒంట్లో రక్తం అంతా తీసేసి మా అందరికీ కూడా నీళ్ళు ఎక్కిచ్చేసారు బలరామకృష్ణ గారు. ఇవాళ లేకపోతే మరిగిపోయే రక్తాన్ని అంతా కూడా ఆఫ్ చేసేసారు ఎమ్మెల్యే గారు. మమ్మల్ని ఒక్కసారి ఊళ్ళో చూడండి, మీ పోలీసు వారు గతంలో చూశారు, మమ్మల్ని ఎవరూ ఆపలేరు, అసలు ఆపే ప్రసక్తే లేదు. 100 కేసులు కట్టుకున్నారు, ఎప్పుడు లెక్క చేయలేదు. ఇవాళ కూడా మేము ఆగే పరిస్థితులు లేవు. మాకు న్యాయం జరగాలి. పోలీసు వారు మీరు మా ఎమ్మెల్యే గారు ఏ న్యాయం చేస్తారో, మా ఎమ్మెల్యే గారు లోకల్గా ఉన్న ఎమ్మెల్యే గారు ఫ్లెక్స్ ఎందుకు తీశారు,
ఆ బయట నియోజకవర్గాల్లో ఉన్న ఫ్లెక్స్లు ఎందుకు ఉంచారు? మాకు ఖచ్చితంగా మాకు జవాబు కావాలి, లేకపోతే వదిలే ప్రసక్తే లేదు. అబద్ధాలు చెప్తున్నా, కూటమిని కూడా లెక్క వెంకీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. బత్తుల బలరామకృష్ణ గారి విషయంలో ఇప్పటి వరకు ఆగా, ఇక ఆగే ప్రసక్తి లేదు. మేడం గారు వచ్చారు, మా అందరికి అందరు అమ్మ ఆవిడ మీద చేసి నా కొడుకు చెయ్యి నరికెట్ట కూడా ఆలోచించమని చెప్తున్నాం. ఆడు ఎవడైనా సరే, ఆడెవడో ప్రతాప్ రెడ్డి అంట, వాళ్ళు బయటికి రావాలా. దయచేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి వివరించుకుంటున్నాం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వివరించుకున్నాం. ఇది చాలా సీరియస్ విషయం. దయచేసి మా మేడం గారు రాజానగర్ నియోజకవర్గం నన్నయ్య యూనివర్సిటీలో ఎంత అన్యాయం జరుగుతుంది. గత సంవత్సరాల గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ రోజు కూడా మేము ఏ అక్రమాల్లో కానీ ఏ అవినీతిలో కానీ ఎందులోనే పాల్పంచుకోలేదు. ఎమ్మెల్యే గారు ఏం చెప్తుంది, మా పని మేము ఏ రోజు కూలి పని కాకపోతే ఆ రోజుకి 500 తెచ్చుకునే మా జన సైనికులు కష్టపడుతున్నారు. అవినీతి అక్రమాలు చేసే వ్యక్తులు ఎవరు ఇందులో లేరు. రాజానగర్ నియోజకవర్గం గడ్డ నుంచి చెప్తున్నా, రాజానగర్ నియోజకవర్గంలో నన్నయ్య యూనివర్సిటీలో జరిగే అవకతవకలన్నీ కూడా ఖచ్చితంగా బట్టబయలవే. రోజు వచ్చింది. ఇక్కడున్న ఈసీ గారి కానీ, ఇక్కడున్న వైసీపీ స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరిని కూడా ఈ రోజు ఇమీడియట్ గా తొలగించకపోతే, వాళ్ళకి కఠిన శిక్ష విధించకపోతే, మా మేడం గారి మీద జరిగిన ఈ రోజున మేడం గారి మీద చెయ్యేసి దమ్మున్నవాడు ఎవడో లేడు. ఈ ఏనాడు వేసాడు కాబట్టి పక్కా వైసీపీ నా కొడుకు కాబట్టి ఆడు చేసాడు. ఆడి పేరు ప్రతాప్ రెడ్డి. చెప్తున్నా, మేము మళ్ళీ చెప్తున్నా, మీరు మాకు న్యాయం చేసేవారు. ఎమ్మెల్యే గారు వైఫ్ కదా, ఎవడాడు బయటకు రావాలి, ఆడు సంక్షేమం చూడాలి. ఎమ్మెల్యే గారు వెళ్దాం, ఎమ్మెల్యే గారు వైఫ్ వెళ్దాం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.